అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క జన్మదినాన్ని ఎంతో ఘనంగా కూడా జరుపుకుంటున్నారు. అదే కాకుండా ఆ రోజు స్వాతంత్ర సమరంలో కూడా పెద్ద ఎత్తున కూడా పాల్గొన్నాడు. జైలు జీవితానికి ఈ దేశ స్వాతంత్రం కోసం అనేకంగా క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు, సహకార ఉద్యమం కానీ, అనేక రకాల నిరాకరణ ఉద్యమం కానీ ఇవన్నీ దాంట్లో కూడా పాల్గొనే కాకుండా జైలు జీవితాన్ని కూడా చేశాడు. స్వాతంత్రానంతరం మొట్టమొదటిగా ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ వచ్చిన తర్వాత ఆయన క్యాబినెట్లో తొలి విద్యాశాఖ మంత్రిగా కూడా దాదాపుగా 11 సంవత్సరాలు కూడా పనిచేశాడు. అనేకమైన కూడా విద్య అనేది కూడా అందరికీ చేరువ కావాలని చెప్పేసి, ముఖ్యంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా కూడా పేదవారికి కూడా అందరికీ కూడా సమానంగా అందాలని చెప్పేసి అనేక రకంగా కూడా చట్టాలు కూడా తీసుకొని రావడం కూడా జరిగింది. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా ప్రత్యేకంగా పెట్టి ఈ రోజు కూడా విద్య, ముఖ్యంగా ఉన్నత విద్య కూడా ప్రతి ఒక్కరు కూడా చేరువైందంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యొక్క చొరవ కావచ్చు, లేకపోతే వారు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. దేశమంతా కూడా విశ్వవిద్యాలయాలను కూడా స్థాపించడం కూడా జరిగింది. అంతేకాకుండా ఒక లౌకిక స్ఫూర్తితో కూడా, ఎందుకంటే ఆయన స్వయంగా కూడా ఒక కవి కూడా, ఆయన కూడా తర్వాత జర్నలిస్ట్ కూడా, అంతకంటే ముఖ్యంగా కూడా అందుకోసమే దేశమంతా కూడా లౌకిక స్ఫూర్తితో కూడా ముందుకు పోవడం కూడా జరిగింది. అందుకోసమే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ లౌకిక వాదానికి కూడా కష్టపడి లౌకిక స్ఫూర్తితో, అంటే ఇటువంటి అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క అటువంటి గొప్ప మనుషుల యొక్క స్ఫూర్తితో కూడా ప్రభుత్వాలు కూడా నడిపేదే కాకుండా, మరీ ముఖ్యంగా మైనార్టీలో వర్గాల్లో కూడా చాలామంది కూడా వెనుకబడినారు. ఆర్థికంగా కానీ సామాజికంగానే వెనుకబడినారు. కాబట్టి వాళ్ళకి అనేది కూడా 4%, అంటే 4% రిజర్వేషన్ ఇచ్చేది మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది కూడా చెప్పక తప్పదు. అవి కూడా ఇప్పుడు కూడా తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మైనార్టీ దినోత్సవంగా కూడా పెద్ద ఎత్తున కూడా దేశంలో కూడా జరుపుకుంటున్నారు. మరొక మారు కూడా ఆయన స్ఫూర్తితోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు పోతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు మరీ ముఖ్యంగా మనం అందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా మనం గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఆ రోజు అబుల్ కలాం ఆజాద్ గారు విద్యాశాఖ మంత్రులు ఉన్నప్పుడు ఏ స్ఫూర్తితో అయితే పనిచేశాడో, అందరికి కూడా విద్య అనేది కూడా ఇవ్వాలని చెప్పాడో, మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం విద్యలో ముఖ్యంగా వైద్య విద్యను కూడా తీసుకొని రావాలని చెప్పేసి వైద్యాన్ని, అలాగే వైద్య విద్యను కూడా ప్రజలకు చేరువ తీసుకొని రావాలని, ఒక సామాన్యమైన కుటుంబాలకు కూడా వైద్య విద్య కూడా అందించాలని చెప్పేసి, వైద్యం కూడా అందించాలని చెప్పేసి ఆ రోజు 17 మెడికల్ కాలేజీలను కూడా శాంక్షన్ చేసి